సంగీతాన్ని ఊపిరిగా భావించే వారికి త్యాగరాజు పూజనీయుడన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని అధిరోహించడం తెలుగువారికి గర్వకారణమని తెలిపారు. ఎల్బీ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. త్యాగయ్య రచించిన పంచరత్నాలను వింటూ త్యాగయ్యని స్మరించుకోవడం ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రముఖ సంగీత విద్వాంసులు ఆలపించిన త్యాగరాజ కీర్తనలు అలరించాయి. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ప్రధానంగా ఇవ్వబోతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి కోసం సమాజం కోసం చేస్తారు. మరీ ముఖ్యంగా ఈనాడు సాంకేతిక పరిజ్ఞాన సందర్భంలో అట్లాగే సమయం కూడా ఒక నిమిషం సమయం గడపడానికి కూడా వీలు లేనటువంటి పద్ధతిలో రకరకాల వర్గాలు ముఖ్యంగా యువత మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు టోటల్గా వెస్టర్నైజేషన్. నేను యువత వాట్సాప్ టీవీ అంటే అడ్డుకొని కూర్చునే పద్ధతిలో ఉన్న కారణంగా రకరకాల వ్యసనాలు వీటన్నిటి పరిస్థితుల్లో ఈరోజు సమాజాన్ని కట్టిపెట్టినటువంటి వివిధ మరి వీటిని ఈనాడు రోజుల్లో అసలు మన పూర్వీకులు వాళ్ళ యొక్క గొప్ప గొప్ప పండితులు విశ్వాసం వ్యక్తి సంగీతం యొక్క ప్రాముఖ్యతను కూడా మర్చిపెట్టే ఈ యొక్క సందర్భంలో మనం ఈ యొక్క త్యాగరాజ ఉత్సవం జరుపుకోవడం అనేది చాలా అవసరము. ఇందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్న మొదలుంటారు. సమాజానికి ఒక నిర్దేశిత సందేశం ప్రధానంగా ఇవ్వబోతున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాళి కోసం సమాజం కోసం చేస్తారు. మరీ ముఖ్యంగా ఈనాడు సాంకేతిక పరిజ్ఞాన సందర్భంలో అట్లాగే సమయం కూడా ఒక నిమిషం సమయం గడపడానికి కూడా వీలు లేనటువంటి